చేతి వేళ్లతో మిరాకిల్స్ చేయవచ్చు అని చాలా వీడియోలో మనం చెప్పుకున్నాం. అంటే ముద్రలతో మన జీవితంలో మనం ఏమి సాధించలేకపోతున్నామో అవి ఈజీగా సాధించవచ్చు. ఉదాహరణకి ఉత్తరబోధి ముద్ర గురించి గతంలో మనం చెప్పుకున్నాం. అలాగే ఈసారి మనకి హాకినీ ముద్ర. ఈ హాకినీ ముద్ర ఎలా వేయాలో ఒకసారి మనం చూద్దాం. ఎవరైతే టెన్షన్స్ ఎక్కువగా ఉన్నా, మనశ్శాంతి లేదు అనుకున్న వారు ఈ హాకినీ ముద్ర ఈ విధంగా వేసుకుని, ఇలా వేసుకుని చక్కగా నేలపైన ఏదైనా పరుచుకుని మనస్ఫూర్తిగా మనసులో మీరు ఆనందంతో మీ శ్వాసను తీసుకుంటూ ఎక్సిల్ ఇన్హీల్ చేస్తూ మనసు అక్కడ పెట్టి ఈ హాకినీ ముద్ర ఈ విధంగా వేసి ఒళ్ళో పెట్టుకుని కూర్చోవాలి. ఇలా ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు అవకాశం ఉన్నవారు అరగంట గంట వరకు కూడా వేయవచ్చు. ఇలా వేసినట్లయితే ఈ అరచేతిలో పంచభూతాలు కొలువై ఉంటాయని మనం గతంలో చెప్పుకున్నాం. ఆ పంచభూతాలు ఎప్పుడైతే ఈ హాకినీ ముద్ర ద్వారా మనం కనెక్ట్ అయి ఉన్నామో తెలియకుండా మన శరీరంలో మొత్తం కణకణాలు కూడా ప్రతి అణువణువు కూడా యాక్టివ్ అవుతుంది. ఇలా యాక్టివ్ అయినప్పుడు మన ఆలోచన సరళి చాలా బాగుంటుంది. టెన్షన్స్ నుంచి రిలీఫ్ అవుతాము. మానసిక ఒత్తిడి వెంటనే తగ్గిపోతుంది. మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ వే కరెక్ట్గా ఉంటుంది. ముఖ్యంగా మనం చేసే పనిపైన మనసు పెట్టగలుగుతాం. మీకు ఈ హాకినీ ముద్ర ప్రతిరోజు అలవాటుగా చేసుకున్నట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా జరుగుతుంది. మెంటల్గా పీస్ ఉంటుంది. ముఖ్యంగా మనం ఏదైతే సంకల్పం చేయాలని ప్రతిరోజు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నామో సంకల్పం నెరవేరాలని ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతాం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా అరగంట పాటు వేసి మీరు ధ్యానం చేయండి. ఇలా చేసినట్లయితే మీరు అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. ప్రతి మనిషి తమ కోరికలను మేనిఫెస్ట్ చేస్తూనే ఉంటాడు. కానీ ఎందుకు తీరటం లేదు అని అంటే గత వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా కోపము, అలాగే ప్రతినిత్యము ఎక్కడో ఆలోచించడం, చేసే పనిపైన మనసు పెట్టలేకపోవటం. అప్పుడు మీ కోరికలు ఈజీగా తీరవు. ఎప్పుడు మనకి ఈజీగా మేనిఫెస్ట్ అవుతాయి అని అంటే మీరు కోపాన్ని తగ్గించుకుని టెన్షన్ లేని జీవితాన్ని మనం ఏర్పాటు చేసుకుని ప్రశాంత చిత్తంతో మనం ఏ పనిపైన మనసు పెడతామో ఆ పని మీరు అనుకున్న విధంగా పూర్తవుతుంది. మీ కోరికలు ఈజీగా మేనిఫెస్ట్ అవుతాయి. మరి మనశ్శాంతి కావాలి, ఏకాగ్రత కావాలి, మన మనస్సు మన మాట వినాలి, కోపం తగ్గాలి అంటే ఈ హాకినీ ముద్ర వేసి మీరు 10 నిమిషముల పాటు ఎక్సిల్ ఇన్హీల్ మీద మీ మనస్సు పెట్టి కళ్ళు మూసుకుని ఆ తర్వాత పీనల్ గ్లాండ్ను ఓపెన్ అయినట్లుగా ఫీల్ అవుతూ మీరు ఏం చేయాలనుకున్నారో మీ విజువలైజేషన్ ఏంటో అది ఒక్కసారి ఊహించండి. డెఫినెట్గా మీరు అనుకున్న కోరికల్ని ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతారు. ఇలా క్రమం తప్పకుండా 21 రోజులు చేయాలి. 21 రోజుల్లోగానే మనం అనుకున్న కోరికల్ని ఈజీగా తీర్చుకోగలుగుతాం. మానవ ప్రయత్నం చేస్తూ ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ చేయటం వల్ల మనలో ఉన్న మెటబాలిజేషన్ కూడా కరెక్ట్ అవుతూ ఉంది. ఎందుకని ముద్రలు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. మనం రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని ముద్రల గురించి మీకు తెలియచేస్తాను. ముద్రలు వేసుకుని ధ్యానం చేయటం వల్ల మనకి ఈజీగా మనం విశ్వంతో కనెక్ట్ అవ్వగలుగుతాం. అలాగే పంచభూతాలతో కనెక్ట్ అవ్వగలుగుతాం. మీలో ఉన్న దైవశక్తిని, విశ్వశక్తిని తెలుసుకోగలుగుతారు. మీలో ఉన్న దైవశక్తి, విశ్వశక్తి మీరు తెలుసుకున్న నాడు ఈ విశ్వంలో సృష్టిలో దాగి ఉన్న విశ్వశక్తి, దైవశక్తిని ఈజీగా మీలో ఉన్న విశ్వశక్తి, దైవశక్తి కనెక్ట్ అవుతుంది. అప్పుడు మీ కోరికలు ఈజీగా మేనిఫెస్ట్ అవుతాయి. కోరికలు తీరటం లేదు అనేవారు మనసు పెట్టి ఆలోచించి ఇది నిజమా కాదా అని ఒక్కసారి ఆలోచించి మీ మనసుకు నిజం అనిపిస్తే ఆచరించి చూడండి. దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. చాలామంది మా దగ్గరకు వచ్చి జీవితంలో మేము ఎన్ని చేసినా మా కోరికలు తీరట్లేదు, దానికి కారణం ఏమిటి అని అడిగితే గ్రహరీత్యా వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో చూసి ఆ గ్రహాల యొక్క అనుకూలత కోసం రెమెడీస్ ఇచ్చి ఇలాంటి టెక్నిక్స్ ఎన్నో వారితో చేయించి వారి జీవితంలో అద్భుత ఫలితాలు వచ్చేటట్లు చేశాం. కాబట్టి మీ జీవితంలో కూడా మీరు కోరుకున్న అద్భుత ఫలితాలు మీకు రావాలి అంటే
ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించి చూడండి. ఓం నమః శివాయ. నా పేరు ప్రవీణ్ అండి. మా పామరమండలం యల్కూరు గ్రామం. సార్ని మా వైఫ్ ఫ్రెండ్ పరిచయం చేసిందండి. ఫస్ట్లో నేను అంతగా నమ్మలేదు సార్ని. తర్వాత ఆయన 41 రోజులు నా పేరు మార్చి రాయమన్నారు. దానివల్ల నా వ్యాపారం కొద్దిగా మెరుగ్గా అనిపించింది. తర్వాత మేము చాలా రోజులు సంతానం లేక బాధపడ్డాము. సార్ దగ్గరికి వచ్చాక సార్ కొన్ని మంత్రాలు ఇచ్చారు. అవి చేయడం వలన మాకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయి పేరు కూడా న్యూమరాలజీలో సారే సెట్ చేశారు, అక్షయ చంద్రిక. తర్వాత ఫరం పేరు మార్చాము. మా ఫరం పేరు శ్రీ అక్షయ ట్రేడర్స్ అని సారే చేశారు. దాని వలన మాకు వ్యాపార అభివృద్ధి జరిగింది. సార్ని ఒక న్యూమరాలజిస్టే కాదు, ఆయన మాకు అన్ని విధాలా ఆయన ఒక గురువు.